హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మనము ఒక పెద్ద మాల్కి వచ్చాము. దీని పేరే M5 మాల్ అనమాట. చూడండి బయట ఎంత బాగుందో. చిన్నది అని అనిపించింది, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది ఇంత పెద్దదా అని. రండి చూద్దాం, మీకు కూడా చూపిస్తాను లోపల మాల్ ఎలా ఉందనేది. ఇది ఎగ్జాక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఉందన్నమాట. సో లోపలికి ఎంటర్ అయిపోదాం. లోపలికి వెళ్ళంగానే మనకి మ్యాక్స్ కనపడుతుంది. అక్కడ మ్యాక్స్లోకి వెళ్ళిన తర్వాత స్లిప్పర్స్, షూస్, తర్వాత బట్టలు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, బాయ్స్, లేడీస్కి, కిడ్స్కి అందరికీ ఉన్నాయండి. కానీ అందరికీ తక్కువ ధరలోనే ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చింది. క్లాత్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు చెప్పాల్సిన అవసరమే లేదు మ్యాక్స్ ఎలా క్వాలిటీ ఇస్తుంది అనేది. తర్వాత ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. 199 అండి. అసలు క్లాత్ చూస్తే మీరు అది వర్త్ ప్రైజే అని అనిపిస్తుంది. ప్లస్ మనకి అసలు మధ్యతరగతి వాళ్ళు కూడా కొనొచ్చండి. మీకు ఒక తాను చూపిస్తాను చూడండి. 99 రూపీస్కి కూడా టీషర్ట్ దొరుకుతుందండి. మ్యాక్స్లోకి రిచ్ కిడ్సే కాదండి, పూర్ కిడ్స్ కూడా వెళ్ళొచ్చు. అక్కడ మనం కూడా పర్చేస్ చేయొచ్చండి. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వర్తబుల్ ప్లేస్ అండి, వర్తబుల్ ప్రైజెస్. సో మీరు ప్రతి ఒక్కరూ వెళ్ళి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, మన ఇష్యూ కోసం అయితే ఈ టీషర్ట్ చూశాను, చాలా బాగుంది. 99 దాంట్లో పెట్టేశారు, కానీ దాని ధర వచ్చి 395 అండి. సో అక్కడికి బిల్లింగ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. మన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుండి టీషర్ట్స్ ఎత్తి అక్కడ పెట్టేసాడు, అక్కడ నుండి ఇక్కడ పెట్టేశారు. సో ఆ షఫ్లింగ్ వల్ల నేను ఆ టీషర్ట్ తీసుకొని వెళ్ళాను. బిల్లింగ్లో తెలిసిందనమాట కాస్ట్. సో నేను అదే చూసుకొని తీసుకోండి, అక్కడ క్లియర్గా తెలిసేస్తుంది. చూడండి 149 ఉంది కదా టీషర్ట్ మీద, ప్రతి ఒక్క దాని మీద క్లియర్గా రేట్ ఉంది. నేను అది చూసుకోకుండా 99లో పిక్ చేశాను కదా అనేసి బిల్లింగ్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో నాలాగైతే మీరు ఎవరు చేయొద్దండి, ప్రతి ఒక్కరు అక్కడ రేట్ అనేది ఉంటుంది ఆ టీషర్ట్ పైనే చూసి తీసుకోండి. ప్లస్ మ్యాక్స్ వాళ్ళు మంచి ధరలు ఇచ్చారండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మంచి వర్తబుల్ ప్రైజెస్ ఇచ్చారు. మెన్స్కి కూడా చాలా మంచి షర్ట్స్ ఉన్నాయి చూడండి. అన్ని ఎథ్నిక్ వేర్స్ కానీ, తర్వాత ఫార్మల్ షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ అన్ని బై 1 get 1 ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత బాయ్స్కి చిన్నపిల్లల నుండి ఒక 15 years వరకు మంచి బెస్ట్ క్వాలిటీ క్లాత్స్ని ఇచ్చారు. టీషర్ట్స్ కానీ చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉందో, నాకు చాలా బాగా నచ్చిందండి. 549 అంటే ఈ షర్ట్ చాలా బాగుందన్నమాట. కొంచెం వులెన్ అట్లా మిక్స్ అయిందనమాట క్లాత్, చాలా బాగుంది. తర్వాత గర్ల్స్కి అయితే అస్సలు కళ్ళు అసలు తిప్పుకోలేమండి, అంత బాగున్నాయి అనమాట. నాకు బాయ్ బేబీ కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళలేదు. కానీ గర్ల్స్ బేబీ వాళ్ళు ఉండే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి వర్తబుల్ ప్రైస్లో కొనుక్కోవచ్చండి. చాలా మంచి బ్రాండెడ్స్ ఉన్నాయి. మీరు వచ్చి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి ఫ్లాట్ 99, ఫ్లాట్ 199, ఫ్లాట్ 299 చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. M5 మాల్ బెంగళూరు లొకేషన్ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది. మ్యాక్స్లో క్లాత్సే కాదండి, కాస్మెటిక్స్ కూడా దొరుకుతున్నాయి, చాలా ఉన్నాయన్నమాట. గర్ల్స్కి ఉండి లేడీస్ వరకు అన్నీ ఉన్నాయి. సో ఏమేమి దొరుకుతాయంటే క్లిప్స్ కానీ, చిన్న చిన్న ఫ్లక్కర్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, సెంట్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయొచ్చు అనమాట మ్యాక్స్లో. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో చూడండి ఎన్ని బిల్లింగ్ సెక్షన్స్ ఉన్నాయో, అంటే ఒక మినిమం 7 to 8 బిల్లింగ్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి బ్యాగ్స్ కూడా దొరుకుతున్నాయి, చిన్న చిన్న క్యారీ బ్యాగ్స్, స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చిన్నపిల్లలకి పెన్స్, పెన్సిల్స్, తర్వాత చిన్న చిన్న పిల్లలకి సాక్స్, జ్యువెలరీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. చూడండి చిన్న చిన్న పిల్లలకి కిడ్స్కి కిడ్ వేర్ ఎలా ఉందో. తర్వాత ఇవన్నీ వచ్చి పర్ఫ్యూమ్స్ అనమాట. పైన వచ్చి శాంపుల్ పెట్టారు, ఎవరైనా యూజ్ చేసి అంటే జస్ట్ ట్రయల్ చేసి తీసుకునే వాళ్ళకి ఇలా పైన శాంపుల్స్ పెట్టారు. సో తర్వాత ఇయర్ రింగ్స్ చూశాను, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, వర్తబుల్ ప్రైజే, చూసుకొని తీసుకోండి. అక్కడ దాని మీదే ఉందన్నమాట, ప్రతి ఒక్క దాని మీద ఇయర్ రింగ్ కాస్ట్. చూడండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చి 249 అనమాట. ఎవరికైనా ఇష్టం అయితే వాళ్ళు తీసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇక్కడ టాయ్స్ సెక్షన్స్కి వచ్చేసాను. సో ఇవన్నీ మనకి సంబంధించినవే, కానీ నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి పక్కకు వచ్చేసాను. ఇక్కడ చిన్నపిల్లలకి క్లిప్స్, బ్యాండ్స్ చాలా ఉన్నాయన్నమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం చిన్న షాప్స్కి వెళ్తే 1-2 డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి అంతే. ఇక్కడైతే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి మ్యాక్స్ బెస్ట్ ప్లేస్ అనమాట ఇట్లా బ్యాండ్స్ చూస్ చేసుకోవడానికి. తర్వాత పెద్దవాళ్ళకి హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. వర్తబుల్ ప్రైజే 149 అనమాట. క్వాలిటీ బాగుంటుంది, తీసుకోండి ఎవరైనా కానీ నచ్చిన వాళ్ళు. తర్వాత మనోడైతే లేడీస్వి బ్యాండ్స్ అవి ఇవి చూస్తున్నాడు. సో అవన్నీ పీకి కింద వేస్తాడు, మళ్ళీ
మళ్ళీ అవన్నీ తగిలించలేననేసి పక్కకు పెట్టేశాను. అక్కడ ఒక చైర్ కూడా అంటే సిట్టింగ్ చైర్ టైప్లో వేసారనమాట. దాన్ని తీసుకెళ్ళి బొమ్మల దగ్గర కాసేపు కూర్చొని పెట్టి ఆడిద్దాము, కొంచెం రిలాక్స్ అవుతాడు మేము షాపింగ్ చేసేలోపు, నా ఫ్రెండ్ షాపింగ్ చేస్తుంది కదా సో అనేసి అక్కడ వదిలాను. సో తను ఏం చేస్తున్నాడు, అన్ని బొమ్మలన్నీ ఎత్తి కిందే వేస్తున్నాడు. నేను ఎత్తి పైన పెడుతున్నా, వాళ్ళు నిషు ఎత్తి కింద వేస్తున్నాడు. అక్కడ వర్క్ చేసే వాళ్ళైతే నన్ను నిషుని చూస్తున్నారనమాట. ఎందుకు ఈ అబ్బాయి ఇట్లా వేస్తున్నాడు, ఈ అమ్మాయి ఎందుకు ఇలా వదిలేస్తుంది అన్నట్టుగా. మేము ఏం పట్టించుకోలేదు, అసలు థింకే చేయలేదన్నమాట. మా ప్రపంచంలో మేము ఉండిపోయాము. తనేమో బొమ్మల్లో ఆడుకునే ప్రపంచంలో ఉన్నాడు, నేనేమో ఎత్తి పెట్టే దాంట్లో నేను బిజీగా ఉన్నాను అనమాట. సో మేము అలా కొంతసేపు స్పెండ్ చేసాము, చాలా హ్యాపీగా ఉండింది. నిషు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు ఆ బొమ్మలు తీసుకొని. సో ఒక అమ్మాయి వచ్చి ఇలా చేయొద్దండి అని చెప్పింది, బట్ కానీ మనోడు హ్యాపీనెస్ కోసం నేను ఏమైనా సాక్రిఫైస్ చేస్తాను, సో అందుకోసమే వదిలేశాను. తర్వాత నేను ముందరకు వచ్చేసాను. తర్వాత ఇక్కడ వచ్చి అమ్మాయిలకి మొత్తం అంతా టాప్స్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ టాప్స్ చూడండి, ప్రతి ఒక్కరికి వర్తబుల్ ప్రైజే అనిపించింది నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో టాప్స్ వచ్చి ఒక్కొక్కటి 399 అలా ఉందన్నమాట. 3 కొంటే 399 అలా ఉంది, 2 కొంటే డిఫరెంట్ కాస్ట్ అనమాట. నాకు తెలిసి పిక్ చేసుకోవచ్చు అండి, 3 పిక్ చేసుకోవచ్చు. బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్, లైట్ కలర్స్, డీసెంట్ కలర్స్లో ఉన్నాయి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, డీసెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో తర్వాత అక్కడ నుండి మ్యాక్స్ నుండి బయట వచ్చేసాము. ఇది అండి అవుట్లుక్ ఆఫ్ M5 మాల్. కానీ ఇది జస్ట్ వన్ సైడ్ మాత్రమే, ఇంకో అనదర్ సైడ్ వచ్చి బేబీ సెక్షన్ అనమాట. అది ఇంకా చాలా పెద్దగా ఉంది. మేము ఇదే M5 మాల్ అని అనుకున్నాము, కానీ పైకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా లోపల ఉంది, ఇంకా ఆ పక్క ఆ సైడ్ ఇంకా పెద్దగా ఉంది అని అనేసి చూపిస్తాను. అది కూడా మీకు ఇది వచ్చి వన్ సైడ్ అనమాట, M5 మాల్లో వన్ సైడ్. సో ఇది ఒకసారి కరెంటు ఆఫ్ అయిందనమాట. ఆ ఆఫ్ అయిన వ్యూ అయితే చాలా బాగుంది, మీకు ముందు చూపిస్తాను. తర్వాత ఇక్కడ అన్ని షాపింగ్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్క తానం అంటే స్లిప్పర్ సెక్షన్ కానీ, తర్వాత ఒక్కొక్క తాన డ్రెస్ సెక్షన్ డిఫరెంట్గా ఉంది. సో మేము ఆ మ్యాక్స్ తిరిగి వచ్చేసేలోపు కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం నిషుని ఇక్కడ వుడ్తో డీసెంట్గా సోఫా టైప్లో డిజైన్ చేశారు. సో దీని మీద వదిలాను అనమాట. కాసేపు నిషుతో ఆడించుకున్నాను, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, తనకు కూడా బోర్ కొట్టకన్నా ఫీల్ అవుతాడు అని అనేసి. సో ఆడుకున్నాడు, తను చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు అనమాట. ఇది కొంచెం మధ్యలో హోల్స్ ఉండడం వల్ల దాన్ని కొంచెం భయపడుతూ వస్తున్నాడు. అయినా ఈవెన్ దో చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఇదో చెప్పాను కదా కరెంటు పోతుంది అని, ఒకసారి కరెంటు పోయింది, నాకు వీడియోకి బెస్ట్గా యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. చూడండి ఒకేసారి లైట్స్ వస్తాయి, ఎంత బాగుంటుందంటే వ్యూ అంత బాగా కనబడుతుంది. చూడండి ఒక్కొక్కటే ఆన్ అవుతుంది, ఒక్కసారిగా ఆన్ అయితే ఆ విజువల్ సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, నాకైతే నచ్చిందండి, చాలా హ్యాపీ అనిపించింది. నేను మాల్కి వచ్చిన టైంలో ఇలా కరెంటు పోవడము, తర్వాత వెంటనే రావడము నాకు చాలా హ్యాపీ అనిపించింది. హోప్ మీకు అందరికి కూడా ఇది నచ్చింది అని నేను అనుకుంటున్నాను. తర్వాత మేము పోకిరి సినిమాలో లిఫ్ట్ ఆట ఆడినట్టు మేమైతే ఎక్స్కలేటర్ ఆట ఆడుకున్నాము నిషుతో. చాలాసార్లు నిషుని ఎక్కించడము దిగించడము అలా చేసాము, నేను నా ఫ్రెండు. వీడియోస్ సపరేట్గా తీసుకున్నాం అనమాట దానికోసము. తర్వాత ఇక్కడ మినీ షాపింగ్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ కానీ, తర్వాత డాల్స్ కానీ, తర్వాత కీ చైన్స్ కానీ డిఫరెంట్గా అనమాట. సో బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ప్రైజెస్ వచ్చి 400 నుండి స్టార్టింగ్ అనమాట. 1000, 2000, 3000 కూడా ఉన్నాయి. చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత మనీ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ, చిన్నపిల్లలకి మనీ వేసుకోవడానికి, కాయిన్స్ వేసుకోవడానికి. చూడండి బ్యాగ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. నాకు ఒక బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ అతను 2500 ఎంతో చెప్పాడు. ఆ స్ట్రైట్గా ఉన్న రౌండ్గా ఉంది కదా డిజైన్, ఆ బ్యాగ్ అడిగాను నేను. సో అతను అలా చెప్పేసరికి నేను గమ్మున వచ్చేసాను అనమాట. తర్వాత ఇక్కడ లేడీస్కి శారీస్ కానీ, లంగాధోని కానీ చాలా బాగున్నాయి. నేను అక్కడికి షాపింగ్కి వెళ్ళలేదన్నమాట. ఎవరికైనా ఇష్టం ఉండే వాళ్ళు అయితే వచ్చి షాపింగ్ చేయొచ్చు. బట్ ఈ కలర్ చూడండి ఎంత డీసెంట్గా ఉంది, ఎంత బాగుందో గ్రాండ్గా. ఇది వచ్చి సేల్ అప్ టు 50% ఆఫర్ అని ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బట్ నేనైతే వెళ్ళలేదు, బట్ అవుట్ నుండి చూపిస్తున్నాను. ఎవరైనా ఇష్టం ఉండే వాళ్ళు అయితే వచ్చి చూస్ చేసుకోవచ్చు. ఈ వైట్ అయితే సూపర్గా ఉంది, కానీ మనకు సెట్ అవ్వదండి, మనం బ్లాక్ కలర్ కదా, మనకు సెట్ అవ్వదు ఇది. సో వదిలేసాను. బట్ బాగా వైట్గా రిచ్గా ఫేస్ స్కిన్ టోన్ ఉండే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. తర్వాత
ఇక్కడ ఎథనిక్ వేర్స్ వచ్చేసాయి చాలా. ఇది కూడా రెడ్ డాట్ సేల్ అనమాట, అప్ టు 50% ఆఫ్ ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది ఎంత కాస్ట్ అని. నేనైతే వెళ్ళలేదు. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చాను. థర్డ్ ఫ్లోర్ వ్యూ చూడండి, మాల్ మొత్తం ఇలా ఉందనేది. సో మొత్తం ఇక్కడ పైన మూవీ థియేటర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పైన నుండి చూస్తే వ్యూ M5 మాల్ కింద ఫస్ట్ వన్ సైడ్ మాత్రమే ఇలా ఉంది. సో తర్వాత ఇంకా అనదర్ సైడ్, ఈ సైడ్ వెళ్ళాలి చూడండి, చూపిస్తాను, వెళ్తాను. అనదర్ సైడ్ వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కిడ్స్ అనమాట. కిడ్స్కి సంబంధించిన మాల్ ఇంకో పక్కన సపరేట్గా ఉంది. ఆ సెక్షన్లోకి ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం. అక్కడే ఫన్ సిటీ కూడా ఉందండి. ఇది వచ్చి మనకి ఏమైనా తగిలితే హాట్ బ్యాగ్తో కానీ కోల్డ్ ఐస్తో కానీ కాపుకోవడానికి అవన్నమాట. ఇక్కడ పికల్స్ కూడా దొరుకుతున్నాయి. తర్వాత చాక్లెట్స్, తర్వాత పాన్కి సంబంధించిన ఐటమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. మనకి కూడా నేను ఎప్పుడు చూను కూడా లేదు, అలాంటి ఫ్లేవర్స్ అంతా ఉన్నాయి. అసలు అది అంటే ఏమో కూడా తెలియదు, అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు, బట్ నాకు టైం లేక నేను గమ్మున వచ్చేసాను చూసేసి. తర్వాత పిల్లలకి మోస్ట్ ఆఫ్ ది కిడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆడుకునేటివి ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే మినీ షాపింగ్ అనమాట, చేసుకోవచ్చు. తర్వాత టాయ్ ట్రైన్ ఉంది. నేను టాయ్ ట్రైన్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఎంత క్యూట్గా ఉందో చూడండి. కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లాక్ అనమాట. ఇంజన్ చాలా డిఫరెంట్ కలర్స్తో వెనకాల బోగిలు పెట్టారు. సో టాయ్ ట్రైన్ వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయినాను. సో అక్కడే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి, ఫేస్ అని డల్గా ఉందనేసి వెళ్ళాము. సో అక్కడ మనోడు అక్కడ కూడా చిలిపి చేస్తులండి, అటు నుండి ఇటు నుండి అటు, అక్కడ వదలలేదనేసి. యాక్చువల్లీ ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేదు సో అనేసి వదిలాను అనమాట. మొత్తం దాంట్లో దిగేస్తాడు, అవన్నీ పీకేస్తాడు, అలా చేశాడు. సో కొంతసేపు ఆడించుకొని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ముందర ఫన్ సిటీ ఉందన్నమాట. ఫన్ సిటీ కోసం నిషుని ఫ్రెష్ అప్ అవ్వడం కోసం, రిలాక్సేషన్ కోసం తీసుకొచ్చాను. సో తనని కొంచెం ఫేస్ క్లియర్ చేసుకొని తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఫన్ సిటీ లోపలికి ఎంటర్ అయినామన్నమాట. ఫన్ సిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వెంటనే స్టార్టింగ్లోనే బైక్ ఉందన్నమాట. మనోనికి బైక్ డ్రైవింగ్ రాదు కదా, సో అందులోన టాయ్ బైక్ కాబట్టి ఊరికే జస్ట్ అలా పెట్టి, అంత ఏజ్ కాదు కాబట్టి బైక్ డ్రైవ్ చేసి అంత ఏజ్ కాదు కాబట్టి జస్ట్ అలా పెట్టి ఊరికే షేక్ చేసామన్నమాట తన హ్యాపీనెస్ కోసము. సో అలా ఎంజాయ్ చేశాడు. పింక్ కలర్ బైక్ ప్లస్ ఆరెంజ్ బైక్ రెండు ట్రై చేశాడనమాట. సో ఊరికే మా ఫ్రెండ్ తను అలా ఇలా తిప్పుతుందనమాట, ఊరికే తన ఎంజాయ్మెంట్ కోసం అంతే. తర్వాత అక్కడ చాలా ఉన్నాయండి పిల్లలు ఆడుకునేటివి, కానీ మనోడు ఆడుకునేటివి కొన్ని మాత్రమే ఉన్నాయి. అన్నీ కొంచెం పెద్ద పిల్లలు ఆడుకునేటివి ఉన్నాయన్నమాట. సో మనోడు ఆడుకునేటివి కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్నీ షూట్అవుట్ గేమ్స్ అనమాట. షూట్అవుట్ గేమ్స్, తర్వాత ఇక్కడ జెయింట్ వీల్ టైపు, తర్వాత ఇది వచ్చి మనోడికి సంబంధించిందే. చిన్న చైర్ ఉందన్నమాట, టాయ్ ట్రైన్ టైపు. సో అక్కడ నుండి షూటింగ్ అనమాట, అక్కడ బబుల్స్తో షూట్ చేసేది. సో మేము దాన్ని ఆడించలేదన్నమాట, జస్ట్ ఊరికి దాని మీద పెట్టి ఊరికి హ్యాపీనెస్గా ఒక 5 minutes అలా వదిలేసాము, హ్యాపీగా ఫీల్ అవని అని. అది స్టార్ట్ బటన్ అనమాట, మాటికి దాన్ని ఒత్తుతూనే ఉన్నాడు, ఎందుకంటే అది ఒత్తితేనే అది లైటింగ్స్ వస్తుంది. సో దాన్ని ఒత్తి దాన్ని మొత్తమే స్పాయిల్ చేసేసాడు. సో తన ఫ్రీగా హ్యాపీగా ఉండాలి అనేసి వదిలేసామన్నమాట, కాసేపు ఆడుకుని అని. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చూడండి. ఆ ఫన్ సిటీలో మొత్తం లైటింగ్స్ అంతా డిఫరెంట్ రెయిన్బో కలర్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళంగానే మన మైండ్ కూడా డిఫరెంట్గా గేమింగ్ వరల్డ్లోనే వెళ్ళిపోతుంది అనమాట. సో పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఉంది ఆ ప్లేస్, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ పెద్ద పిల్లలు ఆడేటివి నేను ఊరికే నిష్యుని పెట్టి ప్రతి ఒక్క ప్లేస్లోనూ కూర్చొని పెట్టి వీడియో తీసుకున్నాను. ఇదైతే అంటే బౌన్స్ చేసేదనమాట, దాంతో ఇట్లా హిట్ చేసేది. సో మనోడు ఆడేది కాదు ఇది, జస్ట్ ఈవెన్ దో కానీ మేము నిషుతోనే అట్లా ఫైట్ చేయించామన్నమాట. హీఈస్ రెడీ టు ఫైట్. తర్వాత ఇక్కడ చూడండి బేబీ షాప్స్ అని అంట. ఇక్కడ పైన వచ్చి రెస్టారెంట్ టైపు. ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది ఇంకొకటి మాల్కి ఆ సైడ్ వన్ సైడ్ చూపించాను కదండి, ఇది అనదర్ సైడ్ అండి. నేను చెప్పాను కదా ఇక్కడ బేబీ షాప్స్ ఉంది, బేబీ షాప్ మాల్ ఉంది సైడ్లోనే అని, అది ఇది అనమాట. దానికి కంటిన్యూయేషను. నేను ఫస్ట్ చూపించిన మాల్ M5 మాల్ ఎంట్రన్స్, ఇది వచ్చి ఫన్ సిటీ అనమాట. ఇది ఓన్లీ బేబీస్కి సంబంధించింది. ఇక్కడ బేబీస్ సంబంధించిన షాపింగ్స్ ఉంటుంది, తర్వాత ఫన్ సిటీ ఉంటుంది. ఇక్కడ బేబీస్కి సంబంధించిన ప్రతి ఒక్క షాపింగ్, అంటే క్యారీ బ్యాగ్స్ నుండి డ్రెస్సెస్ కార్ నుండి ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలకి చూడండి బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అనమాట, ఎంత క్యూట్గా ఉన్నాయంటే అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించింది, అంత క్యూట్గా ఉన్నాయి. ఇదైతే పెద్దవాళ్ళది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట, చాలా బాగుంది. కానీ 3000 పెట్టేశారు, 2999 అనేసి.
చెప్పేసి, కానీ నాకు అది వర్త్ చాలా కాస్ట్ అనిపించేసి పక్కకు వచ్చేసాను. తర్వాత ఇక్కడ వచ్చి టెడ్డీ బేర్ సెక్షన్ చూపిస్తాను చూడండి పిల్లలకి. ఆ వరల్డ్లోకి వెళ్ళామంటే మనకి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. అంత బాగున్నాయి అనమాట, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే అసలు ఇంకా మినిమం 4-5 ఇయర్స్ యూజ్ చేయొచ్చు, అంత బాగున్నాయి అనమాట క్వాలిటీ. అసలు ప్రతి ఒక్క టాయ్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. టెడ్డీ బేర్స్ని ఎలిఫెంట్గా, తర్వాత టెడ్డీ బేర్గా, మిక్కీ మౌస్గా డిఫరెంట్గా చేశారనమాట. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి చాలా క్లిప్స్, బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్లో చాలా ఉన్నాయన్నమాట. తర్వాత చిన్నపిల్లలకి స్కూల్ నీడ్స్ కూడా ఉన్నాయండి, పెన్స్, పెన్సిల్స్ అలా చాలా ఉన్నాయి. సో చూస్తే క్లియర్గా చాలా ఉన్నాయి షాపింగ్ చేసేకి. తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నెక్ పిల్లో ఒకటి చూస్ చేసుకొని తీసుకునింది అనమాట. సో ఇదండి నేను మీకు చూపించాలనుకున్న M5 మాల్. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో, మీ పిల్లలతో M5 మాల్ విజిట్ చేస్తారనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఇక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఏమైనా తప్పులు ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా మా నిష్యూని బ్లెస్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.